ఎంటైర్ తెలంగాణలో ఒక రంగారెడ్డి జిల్లాలో ఉచిత బస్సు సౌకర్యం అనేది గవర్నమెంట్ స్కూల్కు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత స్టేట్లో ఈ అకాడమిక్ ఇయర్లో మన బిజ్వార్ స్కూలు ఈ ఖ్యాతిగాంచింది చాలా అదృష్టం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడ ఈ బస్సు సౌకర్యం కల్పించలేదు. కాబట్టి స్వామీజీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాబట్టి స్వామీజీ గారు విద్యార్థుల యొక్క కష్టాలను, వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ సమస్యలను అర్థం చేసుకోవడము జరిగింది. దాని అనుగుణంగా వెంటనే కలెక్టర్ మేడం గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. వెంటనే మేడం గారు స్పందించి, ఆర్టీఓ గారు స్పందించి ఈ బస్సుకి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ క్లియర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉండే విద్యార్థులందరూ అదృష్టవంతులు. ఏ స్కూల్లో లేని సౌకర్యం మీ దగ్గర వచ్చింది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ అంతా వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు టైం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి దాన్ని మనము చదువుకు కేటాయించాల్సిన అవసరం అనేది ఉంటుంది. మీ స్కూల్లో దాదాపు 10th క్లాసులో 100% లాస్ట్ ఇయర్ పాస్ అయ్యారు. అంటే ఇంత ఒక టీచరు లేనప్పటికీ కూడా ఉపాధ్యాయులు కమ్యూనిటీ తరఫున ఒక వాలంటీర్ని పెట్టుకొని 100% రిజల్ట్ అనేది సాధించడం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా 100% ఎస్ఎస్సి ఫలితాలు సాధించాలి. మేము నిన్ననే కలెక్టర్ మేడం గారు జిల్లాలో స్కూల్స్ అన్నీ రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కూల్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అన్నిటికంటే. కాబట్టి మీరు కూడా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ పెట్టి ఈ నెల 10th క్లాస్ విద్యార్థులు మంచి 550 మార్కులు వచ్చేట, లాస్ట్ ఇయర్ 510 అన్నారు. కాబట్టి 550 మార్కులు వస్తేనే మంచి మార్కులు ఇప్పుడు. కాబట్టి ప్రతి సంవత్సరము మార్కుల యొక్క శాతం పెరుగుతుంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఉండే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ జూనియర్ కాలేజీలో ఖచ్చితంగా అడ్మిషన్ అనేది పొందాలి. మీకు ఇష్టం వచ్చిన కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. కాబట్టి గవర్నమెంట్ సెక్టర్లో కాలేజెస్లో మనము అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి కేజీబీలు ఉన్నాయి. కాబట్టి కేజీబీలో కూడా ఇంటర్మీడియట్స్ ఉన్నాయి. గర్ల్స్ డ్రాప్అవుట్ కాకుండా కేజీబీలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరంతా ఈ కార్యక్రమంలో బాగా ఈ గ్రామస్తులు ఈరోజు పీటీఎం సమావేశం కాబట్టి గ్రామస్తులు కూడా చాలామంది వచ్చిండ్రు. ఇక్కడ మీరు తల్లిదండ్రులు కూడా మన పిల్లలు ఈవినింగ్ అవర్స్లో టీవీ దగ్గర కూర్చోకుండా కనీసం 1 గంట 2 గంటలు చదివేటట్లు మనము ఇనిషియేషన్ తీసుకుంటే అది వాళ్ళ జీవితానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ పని చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో ఎస్ఎస్సి రిజల్ట్స్ కోసం కానీ, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ, అదేవిధంగా ఇక్కడ కూడా విద్యా వాలంటీర్ని కూడా కేటాయించడం జరిగింది మొన్న తెలుగులో. కాబట్టి మీరందరూ మనము సద్వినియోగం చేసుకుని గవర్నమెంట్ సర్వీసెస్ను పైకి రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగించుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే విద్యార్థుల కష్టాలను ఎరిగి మన గ్రామ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి గారు ఒక మంచి నిర్ణయాన్ని మన గ్రామ పెద్దలందరం కూడా కూర్చొని స్వాగతించి, అయితే చట్ట ప్రకారము దానికి సంబంధించిన రూల్స్ ప్రకారం ఏమైతే ఉన్నాయో హెడ్ మాస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తే హెడ్ మాస్టర్ సారు దాన్ని అందరికి కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి దాన్ని అంతా కూడా విజయవంతం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకున్నందుకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ బృందానికి, ఆదిత్య పరశ్రీ స్వామి గారికి మా గ్రామ పంచాయతీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ టు ఆల్ డియర్ స్టూడెంట్స్ అండ్ స్వామీజీ గారికి ప్రత్యేకంగా నమస్కారం. అండ్ టు స్టేజ్ మీద ఉన్న అందరు అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్ అందరికీ నమస్కారం. సో చాలా సంతోషం, ఈరోజు సాటర్డే రోజు మనం అందరూ కలిసి మీ స్కూల్ బస్ ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ ఆర్ ఇనాగరేట్ చేస్తున్నాము. సో ఇంతకుముందు డిఓ గారు చెప్పినట్టు ఓన్లీ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇలాంటి ఒక స్కూల్ బస్ నడుస్తుంది. మన నారాయణపేట్ జిల్లాలో ఇది ఒక సెకండ్, అంటే స్టేట్ వైడ్గా ఒక సెకండ్ నోన్ ఇన్స్టెన్స్ ఆఫ్ అ ప్రైవేట్ స్కూల్ బస్ టైప్ ఆఫ్ వెహికల్ మన గవర్నమెంట్ స్కూల్ కోసం ఇంత మంచిగా స్వామీజీ గారు వేశారంటే ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ యు కాల్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్ అని అంటాం. ఫర్ సచ్ అ థాట్ఫుల్ డొనేషన్, నాట్ ఓన్లీ బస్ బట్ బస్తో పాటు మెయింటెనెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బికాస్ చాలామంది ఆర్గనైజేషన్స్ అప్పుడప్పుడు ఒక యాసెట్ ఇచ్చేసి వదిలిపెడతారు. బట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దాట్ అండ్ మోర్ డిఫికల్ట్ దెన్ దాట్ ఈస్ మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ ఉన్నప్పుడు దాంట్లో ఫ్యూల్ అంటే డీజిల్, పెట్రోల్, తర్వాత దానికి మెయింటెనెన్స్, తర్వాత డ్రైవర్, ఇవి అన్నీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ ద ఫస్ట్ బస్. సో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్తో ఒక బస్, ఒక స్కూల్కి ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవ్వడం అంటే దట్ ఈస్ రియల్లీ వెరీ థాట్ఫుల్ అండ్ వెరీ కన్స్ట్రక్టివ్ డొనేషన్ బై ది ఆర్గనైజేషన్. ఐ హోప్ దట్ దిస్ ఎగ్జాంపుల్ చూసేసి మెనీ అదర్ ఆర్గనైజేషన్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ సో దట్ బిజ్వార్ లాంటి అదర్ గ్రామాల్లో కూడా
వేరే అందరు స్టూడెంట్స్లకి సిమిలర్ ఫెసిలిటీస్ వస్తాయని ఐ హోప్ సో. సో మళ్ళీ మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఊళ్ళో ఉన్న మేమే సరిగ్గా రాలేకపోతుంటాం ప్రార్థనకి. కొత్తపల్లి, పాతపల్లి, మళ్ళీ బిజ్జారం, అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం అన్నది ఒక పెద్ద సాహసం. చిన్న చిన్న పిల్లలు 2024వ సంవత్సరంలో ఆశ్రమం ముందర నేను నిలబడి చూశాను. రోడ్డు గుండా వెళ్తున్నారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఎంత ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు, ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్నారు రోజు చూశాను. ఆ బాధ, ఆ పెయిన్ నాకు తెలుసు. ఇక్కడ బోర్డ్ ఎగ్జామ్ రాసి సౌకర్యం లేకపోవడం వలన పుల్మామిడికి వెళ్ళి బోర్డ్ ఎగ్జామ్ రాసి వచ్చాం మేము. పుస్తకాలు సంకల పెట్టుకొని ఎండలు నడుచుకుంటూ పోయి బోర్డ్ ఎగ్జామ్ రాసి నడుచుకుంటూ వచ్చేవాడిని నేను. నడుచుకుంటూ వెళ్ళి చదువుకొని రావడం అన్నది ఎంత బాధ, ఎంత ఇబ్బంది ఉంటుందన్న బాధ ఒకసారి నాకు గుర్తుకొచ్చి మా కమిటీ సభ్యులతో ఆలోచన చేశాను. పిల్లలు చదివేది ఒక సాహసం అయితే రోజు ఈ నడుచుకుంటూ రావడం పోవడం పెద్ద సాహసమయ్యా. మనం ఏదన్నా వసతి కల్పిద్దామని మాట్లాడితే పిల్లలు వెంటనే ఉండి సరే తప్పకుండా చేద్దాము, ఏదో మనకున్నటువంటి సౌలభ్యాన్ని అనుసరించి చిన్నపాటి ఏదో చేద్దామన్నారు. ఒక తుఫాన్ లాంటిది మాట్లాడండి, తీసుకొచ్చి రోజు ఎవరన్నా ఒక డ్రైవర్ నియమిద్దాము, ఆయన తీసుకొచ్చి వదిలిపెట్టి తీసుకొస్తాడని చెప్పి కమిటీ వాళ్ళు మాట్లాడితే నేను అన్నాను, తప్పు, అలా చేయకూడదు. ఏమి చేసినా మనం చట్టాన్ని గౌరవించాలి. ఏం చేసినా గవర్నమెంట్ యొక్క అథారిటీతో మనం వెళ్ళాలి. పెద్దలను సంప్రదించండి, మొదట ఎంఈఓ గారిని సంప్రదించండి, హెడ్ మాస్టర్ గారిని సంప్రదించండి, తర్వాత విద్యా సంస్థల్లో ఉండే పెద్దలందరినీ సంప్రదించండి, ఆర్టీఓ ఆఫీసులో ఎంక్వైరీ చేయండి. ప్రైవేటు స్కూళ్లకు ప్రైవేటీకరణ పద్ధతులను అనుసరించి వసతులు ఉంటాయి, ఇచ్చే గవర్నమెంట్. ప్రభుత్వ పాఠశాలలకు బస్సులు ఉంటాయా లేదా ఫస్ట్ కనుక్కోండి, చట్టవిరుద్ధంగా మనం ఏం చెయ్యొద్దు అన్నాను. పిల్లలు ఎంక్వైరీ చేశారు. 2024 ఆగస్టు నెలలో ఇది ప్రకటిస్తే డిసెంబర్ వరకు సెర్చ్ అయిపోయింది మొత్తం. ఎవరిని కలిసినా ఒకటే అంటారు, ప్రభుత్వ పాఠశాలలకు చాలా అరుదు. ఎక్కడనో విన్నాము కానీ అది ప్రామాణికంగా అయితే తెలియదు, కనుక్కుంటామని చెప్పేసి మన డిఈఓ సార్ కానీ మా హెచ్ఎం గారు అయితే చాలా యాక్టివ్గా స్పందించారు. వారు చాలా చాలా గ్రేట్, అసలు సచ్ సో గ్రేట్. అలాగే ఆర్టీఓ మేడం గారిని కూడా సంప్రదించడం జరిగింది. అమ్మ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. అంటే చట్టపరమైనటువంటి నియమాలు మాకు సవరణ చేస్తూనే వారి ధర్మంలో వారు నిలబడుతూనే మాకు అన్ని విధాలుగా కూడా సహకరించారు. అమ్మగారు కూడా చాలా గ్రేట్ అండ్ చాలా మాకు సహకారం చేశారు. అలా ప్రాసెస్ నడుస్తూ 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 బస్సు రిజిస్ట్రేషన్ అవ్వడానికి 2026 జనవరి వరకు వచ్చేసింది బస్ రిజిస్ట్రేషన్. కేవలం ఫార్మాలిటీస్, అన్ని ఫార్మాలిటీస్. ఏదో బస్సును తెచ్చి పిల్లల్ని ఎక్కించుకొచ్చి దించడం పెద్ద విషయం కాదు. చట్టాన్ని గౌరవించాలి. మనం ప్రభుత్వాన్ని ఎప్పుడైతే గౌరవిస్తామో అప్పుడే మనం ప్రగతిలో గొప్పవాళ్ళుగా పరిగణ లోపలికి వస్తాం. నేను మా పిల్లలతో చాలా సందర్భాల్లో చెప్పాను, చూడయ్యా, భారతదేశంలో ఉండేటటువంటి సాధువు కానీ పీఠాధిపతి ఒక స్వామీజీ, ఆయన పర్ఫెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ పర్సన్. ఆయననే ప్రభుత్వమే ఆయన. ఎందుకంటే ధర్మానికి ఈ దేశానికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి పరాశ్రీ స్వామి ఎన్నాళ్ళు బ్రతికినా గవర్నమెంట్ ధర్మానికి అనుసంధానంగానే బ్రతుకుతాడు, చట్టవిరుద్ధంగా ఏ పని చెయ్యడు. అటువంటివి ఏమన్నా నేనే ఖండిస్తానయ్యా. మొట్టమొదట ఆ ఫార్మాలిటీస్ ప్రకారంగా మీరు బస్సును రిలీజ్ చేయండి అని చెప్పాను. భగవంతుడు చల్లగా చూశాడు. ఈ రోజుటి అది సఫలీకృతమైనది. ఆ బస్సును ఆవిష్కరణ చేసే కోణం లోపల మాకు సహకరించినటువంటి పెద్దలకు, అలాగే పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, మా గ్రామ పెద్దలకి అందరికోసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం కృతజ్ఞత తెలుపుదాం. వీటితో పాటు ఇది నాకు జన్మనిచ్చిన నా ఊరికి, నాకు విద్య నేర్పిన నా పాఠశాల నుంచి ప్రారంభమైంది. జగదంబ మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అమ్మ ఇచ్చినటువంటి ఆశీర్వాదమే, భగవత్ సంకల్పం లేకపోతే ఈ జగతిలో ఏమి జరగదన్న సత్యం మాకు తెలిసింది. కాబట్టి పక్కనే ఉండేటటువంటి గ్రామాలు కానివ్వండి, మాకు ప్రధానోపాధ్యాయులు గారు పక్కనే ఉండేటటువంటి ఎరగట్పల్లి గ్రామం గురించి కూడా ఒక ఇష్యూ చెప్పారు. దాని మీద కూడా దృష్టి పెడతాము, మొగ్దుంపూర్ మీద కూడా దృష్టి పెడతాము. అదంతా భగవంతుని యొక్క ఆశీర్వాదం. కొందరు శక్తి ఉన్నా చేయలేరు. కారణం ఏంటంటే వాళ్ళకు అటువంటి ఉద్దేశాన్ని భగవంతుడు పెట్టడు. ఎందుకంటే వాళ్ళకు ఏ జన్మలో ఆ బాకి తీర్చుకునేది ఉంటుందో కాబట్టి ఆ ఆలోచన రాదు. మాకేం పెద్ద సంపద ఉంది, పెద్ద ఆస్తులు ఉన్నాయని ఏం లేదు.
నా గురించి ఏంటన్నది బిజ్జారంకి వచ్చి ఏ గడపనడిగినా చెప్తారు, ఏ గడపనడిగినా చెప్తారు. ఏంది పరాశ్రీ స్వామి, ఎలా బ్రతికాడు, ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, ఆయన కష్టపడి స్వామీజీ అయ్యాడా, సుఖభోగాలను అనుభవిస్తూ ఏదైనా ఒక గురుకులంలో పోయి వేదం నేర్చుకొని విద్య నేర్చుకొచ్చి స్వామీజీ అయ్యాడా. ఎవ్రీ పాయింట్ ఎవ్రీ మూమెంట్ మా గ్రామ ప్రజలకు మొత్తం తెలుసు. మాకేం పెద్ద హోదాలు లేవు, మాన్యతలు లేవు. మాకు వచ్చినటువంటి దాంట్లో ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సేవా కార్యక్రమాల కోసం తీస్తాం. అలా నియమించిన దాని లోపలనే ఈ సంవత్సరం కొన్ని చేశాము. బిజ్వారు గ్రామంలో సీసీ కెమెరాలు కూడా పెట్టించడానికి అంబాత్రయ్య క్షేత్ర కమిటీ నిర్ణయం చేసింది. దాంట్లో భాగంగానే బయట ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం, చాలా చూస్తూ ఉన్నాం, తెలుస్తూ ఉన్నాయి. ప్రైవేటీకరణ ఎంత సుందరీకరణంగా ఉంటుందో ప్రభుత్వంలో ఉండేటటువంటి పాఠశాలలు కానివ్వండి, వైద్యశాలలు కానివ్వండి, ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రూల్లో ఉండేటటువంటి వ్యవస్థలు కూడా ఎందుకో కొంచెం అంతగా ఉండవు. అదేంటన్న విషయం పెద్దలకు తెలుసు, మనం అనకూడదు. మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల మీద, ప్రభుత్వ ఆసుపత్రుల మీద, వీలైతే పోలీస్ స్టేషన్స్లో కూడా చాలా వరకు కొన్ని లోపాలు ఉంటాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఎక్కడ ప్రభుత్వంకి సంబంధించినటువంటి వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయో అక్కడ మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి దానిని కూడా మా పరిధిలో, అది కూడా చట్ట పరిధిలోనే గౌరవిస్తూ మా వంతు ప్రభుత్వానికే మేము బాసటగా ఉన్నామని ఒక సహాయంగా నిలవాలని చెప్పేసి అంబాత్రయ్య క్షేత్రం నిర్ణయం చేసింది. కాబట్టి ఇది అందులో మొదటి బీజం, ఇది మొదటి బీజం మాత్రమే. ఈ దిశగా మేము పయనిస్తాము. అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యంగా చిన్న పిల్లలు, ఈ చిన్నారులు నన్ను ప్రేరేపించారు. బాటపోటు పోతుంటే ఎన్నో చూస్తాం, అన్నింటికి మనం ఆకర్షితులం కాము. కాకపోతే నాకున్నటువంటి ఈ ప్రస్తుతమైనటువంటి శక్తితో వారు నాకు కనబడడం ఆ టైంకి, ఒకవేళ ఆ సమయాన్ని నాకు లేకపోయినా, వాళ్ళని చూడకపోయినా అది మిస్గైడ్ అయ్యేదేమో. భగవంతుడు అట్లా తీసుకొచ్చాడు అన్నీ చక్కగా. కాలంతో పాటు మంచిదే జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఘట్టం. అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఏదో పరాశ్రీ స్వామి ఆయన ఒక స్వామీజీ, దాతలు వస్తారు పైసలు ఇస్తారు అన్న విషయం కాదు, తప్పు అది. భగవంతుడు పుట్టించాడంటే పడి పెట్టే పంపిస్తాడు. భగవంతుడు గాడ్ ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ ఇంటెలిజెంట్. మనమెంత, మన జ్ఞానం ఎంత, మన బుద్ధి ఎంత. సో మీకున్న దాంట్లో ఇలా ప్రభుత్వ పాఠశాలలు కానీ మిగతా రంగాలను మీరు దత్తత తీసుకునేటటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక మూలకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే దేనికైనాను దేని లోపలైనను ఒక పాత్రత అనేది చాలా అభ్యుదయంగా ఉంటుందని చెప్తారు పెద్దలు. ఒక పురుషుడి జీవితంలో ఒక మహిళా పాత్రత ఉందంటారు, ఒక మహిళ జీవితంలో ఒక పురుషుడి పాత్రత ఉందంటారు. ఎంకరేజ్మెంట్, వారిని సపోర్ట్ చేసేటటువంటి కోణం. నా జీవితంలో నన్ను సపోర్ట్ చేసింది మా పిల్లలు, అంబాత్రయ్య క్షేత్ర కమిటీ సభ్యులు. వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమి చెప్పినా ఎక్కడా విసుక్కోకుండా ఈ పని చేయాలని చెప్పేస్తే అది సాధించేంత వరకు ఎక్కడ డ్రాప్ అవుట్ అవ్వకుండా, ఎక్కడ వాళ్ళు విసుగు తెచ్చుకోకుండా, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు చూసుకుంటూనే, వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళను చూసుకుంటూ కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ కూడా క్షేత్రానికి సమయం ఇస్తూ, క్షేత్రంలో అన్ని యాక్టివిటీస్లో వాళ్ళు యాక్టివ్గా పాల్గొంటూ ఈ గ్రామానికి అలాగే క్షేత్రానికి అభ్యుదయమైనటువంటి పదంలో నిలుస్తున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఎక్కడ నాకు ఈ అవకాశం రాలేదు చెప్పడానికి. సభల్లో చెప్తుంటాం, స్టేజ్ల మీద చెప్తుంటాం, అది వేరు. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి వేదిక. ఇట్స్ ఏ వండర్. ఇది చాలా గొప్పది. అందుకే ఈ వేదిక మూలకంగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే నేను ఫస్ట్ టైం ముంబైకి వెళ్ళినప్పుడు చిన్నగా తడబడుతూ హిందీ మాట్లాడేది. మా తల్లిదండ్రులు అనేవాళ్ళు, నీ చిన్నప్పటి నుంచి బిజ్జారులో ఉండవు కదా బిడ్డ, ఎట్లా హిందీ మాట్లాడతావని. నాకు హిందీలో అంత ప్రావీణ్యం, అంత సౌజన్యం రావడానికి మా మేడం సంజన మేడం గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మ ఒక్కసారి, నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు స్కూల్ ఫీజు కట్టడానికి పైసలు లేవు మేడం. మాది పేద కుటుంబం. అమ్మగారే 2 సార్లు నా ఫీజు కట్టారు. వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అమ్మ 2 టైమ్స్ మా ఫీజు కట్టారు, 50 రూపీస్. అమ్మ మీకు 100 రూపాయలు నేను బాకీ ఉన్నాను. మీకు చాలా ధన్యవాదాలు తల్లి. మీరు చల్లగా ఉండాలి, మీ పిల్లలు. మీరు అసలు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే ఒక గురువు
ఒక విద్య నేర్పే గురువు శిష్యుడికి సహాయం ఇచ్చేటటువంటి అదృష్టం మేము పురాణాల్లో చదువుతాం గురు శిష్యుల గురించి. నాకు ఆ అదృష్టం దక్కింది కాబట్టే వారి ప్రేరణామృతమైనటువంటి బలము చేతనే ఈరోజు ఎక్కడ వెళ్ళినా ఫలానా బిజ్జారమంట ఫలానా స్వామి చిన్న వయసు చిన్నగా ఉంటాడు, చక్కగా చెప్తాడు, 10 మందికి మంచి విషయాలు చెప్తారనే గుర్తింపు నాకు రావడం, నేను మహారాష్ట్ర వెళ్ళినా ముంబైలో ఎక్కడ వెళ్ళినా అనర్గళంగా హిందీ మాట్లాడడం మరాఠీ మాట్లాడడం అన్న ప్రేరణ అమ్మ నుంచే నాకు వచ్చింది. మీకు చాలా ధన్యవాదాలు తల్లి. అలాగే మా నర్సప్ప సార్ గారు కూడా, మా రఘువీర్ సార్, శ్రీకాంత్ సార్ గారు ఉండేవారు, జ్యోత్స్న మేడం, శుభాంగి మేడం, మా నరసింహులు సార్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ జాజాపూర్ సింగారం, చాలా మంచి విద్యను మాకు ఇచ్చారు. మాకు ఎంత మంచి విద్యను ఇచ్చారంటే మాకు టెస్టులంటే ఒక యుద్ధంలో భావించేవాళ్ళం, పరీక్షలంటే ఒక యుద్ధంలో భావించేవాళ్ళం. అలా చదువుకున్నాము కాబట్టే ఇప్పటికీ ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఆఫీసర్లను అడుగుతారు, స్వామీజీ మీరు ఎంత చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, అనర్గళంగా మాట్లాడతారు, సంస్కృతము కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఉచ్చారణ దోషం లేకుండా మాట్లాడతారని మాకు ఎంతోమంది చెప్తూ ఉంటారు. నేను ఎంత చదువుకున్నానో మా మేడం గారు చెప్తారు. మరి నా తర్వాత వారికి ఒకసారి నేను సన్మానించుకునే అవకాశాన్ని పెద్దలు నేను అడుగుతున్నాను, వారిని సన్మానించుకుంటాను నేను. తర్వాత మీరందరూ కూడా అమ్మ ఇంత స్టేజ్కి రావడానికి కారణం చదువు, ఈ తల్లి ఇంత స్టేజ్కి రావడానికి చదువు, పరాశ్రీ స్వామి స్టేజ్కి రావడానికి కారణం కూడా చదువే. సరే నా ప్రొఫెషనల్ డిఫరెంట్, ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్, వాళ్ళ సంస్థల్లో వాళ్ళు ఉన్నారనుకోండి. కాకపోతే ఏ ప్రగతికైనను విద్యనే మూలం, ఇది ఎప్పుడో వేదాలలోనే చెప్పారు. మీరు మంచిగా చదువుకోండి, మీకు మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి చదువుకోండి. ఎందుకోసమంటే నేను ఇక్కడ నుంచి చదువు బంద్ చేసి బొంబాయికి పోయిన తర్వాత గంప నెత్తి మీద పెట్టుకుంటే తెలిసింది అసలైన జీవితం ఏందనేది. ఆ పరిస్థితి మీకు రాకూడదంటే మీరు మంచిగా చదువుకోండి, సరేనా? చదువుకుంటారా? చివరిగా బస్సుకు సంబంధించినటువంటి పూర్తి భద్రత, దానికి సంబంధించినటువంటి పూర్తి మెయింటెనెన్స్ అంతా కూడా అంబాత్రయ్య క్షేత్రమే భరిస్తుంది. అన్ని క్షేత్రం యొక్క కమిటీ తరపు నుండి చూసుకుంటామని తెలియపరుస్తూ, అమ్మ చివరిగా మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు అడగమంటే అడుగుతాము, ఇఫ్ డోంట్ మైండ్. నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ కూడా ఒకసారి వచ్చి చెప్పాను. క్షేత్రం పక్కన డ్రైనేజ్ ఉంది. నేను 2017లో అక్కడ ఆశ్రమం కొరకు మా గ్రామానికి చెందిన సురేందర్ గౌడ్ తోటి ఒక ఫ్లాట్ తీసుకున్నాను. అప్పుడు చిన్న గుడిసె వేసుకున్నాను, తాటాకులు వేసుకొని ఋషులు కట్టుకునే విధంగా. అక్కడనే రోజు జపం చేసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవాడిని. అప్పుడు అక్కడ డ్రైనేజ్ లేదు, ఎందుకంటే ఎసివాడలో మురికిబాయి అని ఒకటి ఉంటుండే, అంతా తీసుకెళ్ళి దాంట్లో కలుపుతుండ్రి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మురికిబాయిలో మొత్తం నీళ్ళు ఆగుతుండే, తర్వాత పీర్ల బాయిలో ఆగుతుండే, ఒకటి పోలమ్మ బాయిలో ఆగుతుండే. ఇక్కడ రోడ్డు నుంచి కిందికి ఉండేటటువంటి దిగువన వెళ్ళే నీళ్ళన్నీ అక్కడ స్టోర్ అవుతుండే, కాబట్టి దిగువకు నీళ్ళు వచ్చేవి కావు. పీఠం పక్కల కాలువ ఉన్నమాట వాస్తవమే, మా తండ్రి కూడా చెప్పాడు, పెద్ద మనుషులు అందరూ కూడా చెప్పారు, మా గ్రామ మేతర్లు కూడా చెప్పారు. ఆ కాలువ ఏంటంటే నీళ్ళు బారిన తర్వాత పొలాలకు వెళ్ళేటటువంటి చెరువు నీళ్ళ కోసం కాలువ ఉండిందట, నాకు తెలియదు, అప్పుడు నీళ్ళు లేవు. ఇప్పుడు ఏమైపోయింది, ఆ మురికిబాయి, పోలమ్మ బాయి, పీర్ల బాయి మొత్తం పూడ్చివేశారు. నీళ్లు ఎక్కడ ఆగడానికి సౌకర్యం లేక క్షేత్రం పక్కపోంటి డ్రైనేజ్ వచ్చి ఆగడం వలన విపరీతమైన దోమలు, దుర్గంధం, రోజు చిన్న చిన్న పురుగులు, పాములు, తేళ్ళు రావడం అన్నది మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మేము ఆల్రెడీ ఎంఆర్ఓ దృష్టి కూడా తీసుకెళ్ళాము, గ్రామ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఒకసారి మీ ఆఫీస్కి కూడా వచ్చి చెప్పామమ్మా, మా కోరిక ఏంటంటే ఆ డ్రైనేజీని కొంచెం దేవాలయానికి దూరంగా తీసుకువెళ్ళాలని. కోరకూడదు, ఇక్కడ నేను కోరేది కాదు, కాకపోతే ఒక చిన్న వినతి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎందుకంటే ఈరోజు బిజ్వారు గ్రామానికి కేవలం నారాయణపేట జిల్లా బిజ్వారు గ్రామం మండల వాసులు రావట్లేదు, అంతర్రాష్ట్రాల నుంచి వస్తున్నారు. నిన్ననే హుండీ లెక్కింపు అయ్యింది. ఆ హుండీ లెక్కింపులో అమెరికన్ కరెన్సీ, దుబాయ్, సింగపూర్, మలేసియా, ఒకసారి ఆలోచన చేయండి. ఇది కేవలం బిజ్వారంకి సంబంధించింది కాదు, ఇట్స్ అవర్ ప్రౌడ్. నారాయణపేట జిల్లా అంటే ఒక బ్యాక్వర్డ్ ఏరియా, నారాయణపేట జిల్లా అంటే ఒక విధంగా చూసేవారు మా చిన్నతనంలో. ఇప్పుడు ఎక్కడైనా అంబాత్రయ్య క్షేత్రం అంటే ఏ జిల్లాలో ఉంది, ఫలానా నారాయణపేట, ఊట్కూరు మండలం, ఒక మంచి పేరు వచ్చింది, ఆదర్శప్రాయమైనటువంటి ప్రగతిలో ఉన్నది. కాబట్టి చాలామంది వచ్చి ఏమంటున్నారంటే
గురూజీ ఏంది ఇది, వాట్ ఈస్ దిస్, ఇంత దుర్గంధం వస్తుంది, మీరు ఎలా ఊరుకున్నారు, పెద్దలు లేరా, స్పందించరా అంటే మా నినాదం ఒకటే, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, తర్వాత వాళ్ళ ఇష్టం. ఇక్కడ మన బలప్రయోగం చేయడానికి మన సాహసం తీసుకోకూడదు అన్నదే మా పాలసీ. కాబట్టి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అమ్మ, ఏమనుకోకండి. అమ్మ వచ్చారు, అమ్మ చూశారు, చాలామంది పెద్దల దృష్టికి తీసుకెళ్ళాం మేము. ఇది ఒక చిన్న వినతిగా మీరందరూ స్వీకరిస్తారని కోరుకుంటూ, మరి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాభివందనాలు తెలియజేస్తూ, శుభమస్తు, శుభం భవతు. అసలు నాకు బాధ వేస్తుంది, స్వామిని చూస్తుంటేనే బాధ వేస్తుంది. నేను మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు. చాలా సిన్సియర్, చాలా చెప్పింది వినేవాళ్ళు స్వామి. చాలా సిన్సియర్ అంటే చాలా సిన్సియరు. ఇంకా ఒకసారి ఫోన్లో చూసిన నేను స్వామిని. ఇంకా వేరే పిల్లలకు ఫోన్ చేసి కనుక్కున్నా ఈ స్వామి ఎవరని. ఆ పిల్లలు చెప్పినారు నాకు. నేను కూడా రావాలి అని అనుకుంటా, కానీ ఈరోజు స్వామిని పిలిపించినారు నన్ను ఇక్కడికి. చాలా రోజుల నుంచి నేను రావాలి స్వామి దగ్గర అనుకున్నా కానీ కాలేదు. కానీ స్వామి మాత్రము అసలు చదువులో చాలా ఫాస్ట్. రైటింగ్ చూస్తుంటే ముత్యం సారది స్వామిది, ఇంత బాగుంటుండే. ఎప్పుడు నా వెనుక ఉంటుండే స్వామి. మేము చాలా మంచిగా ఉండేవాళ్ళము. చాలా తలుసుకుంటాను నేను స్వామిని కూడా. అదే వేదిక పైన ఆసీనులై ఆ వేదికకు వన్నెల దిన శ్రీ ఆదిత్య పరాశ్రీ గారికి నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్లీ ఒక అద్భుతమైన స్వామి గురించి చెప్పాలంటే, నేను ఇక్కడ 5th క్లాస్లో తెలుగు నేర్పాను తనకు. వాళ్ళ అన్న నరసింహ 7th క్లాస్లో ఉండేది, అప్పుడు వాళ్ళ చెల్లెలు ఉండేది. నిజానికి వీళ్ళందరూ టూ మచ్ ఇంటెలిజెంట్స్ ఆ ఏజ్లో. నిజంగా మేడం చెప్పినట్టు ఆ రైటింగ్ ఉండేది, ఎంత బాగుండేది, సైలెంట్గా ఉండేది, సప్పుడు చేసేది కాదు. నాకైతే నేను చూసిన కాడికి చాలా ఒక అద్భుతమైన ఆ పర్సనాలిటీ, అంటే ఒక మూర్తిమత్వం, ఏదో సంథింగ్ ఉంది అనిపించేది అప్పట్లోనే. అంత అద్వితీయమైన మూర్తిమత్వం కలిగిన పరాశ్రీ స్వామి బిజ్వార్ గ్రామంలో జన్మించడం నిజంగా ఈ ఊరికి ఒక అద్భుతమైన అదృష్టమని నేను అంటాను. అతన్ని చూస్తే ఒక ఆదర్శప్రాయమైన శిష్యుడు కనిపిస్తాడు, ఒక అమోఘమైన భక్తుడు కనిపిస్తాడు, ఒక అద్వితీయమైన శక్తులు గల ఒక దైవత్వం కనిపిస్తుంది ఆయనలోన. ఇది అందరు ఎరిగిందే, దేశం మొత్తం ఎరిగింది, దేశం మొత్తము సెర్చ్ చేస్తుంది. ఒక అంతర్జాతీయ, ఇప్పుడు చెప్పాడు ఉండిలో, అంతర్జాతీయ ఖ్యాతిని కూడా మనం ఆ ఉండిలో చూసాం. తన ప్రతిభని, తన యొక్క తేజస్సుని, యశస్సుని మనం అక్కడ చూసాం. ఇప్పుడు చెప్పారు చాలామంది సారోళ్ళు, మేడం కూడా చెప్పింది, ఎక్కడ గవర్నమెంట్ డిఓ సార్ చెప్పాడు గవర్నమెంట్ స్కూళ్ళకు బస్సులే లేవని. ఎస్, మరి మన రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైన స్వాములు ఉన్నారు మారుమూల గ్రామంలో. మరి ఆ స్వాములు చాలా అద్భుతమైన శక్తులున్న స్వాములు ఉన్నారు. అలాంటి వాళ్లకు బస్ సౌకర్యము, పల్లెటూరు విద్యార్థులకు బస్ సౌకర్యము ఎందుకు కలిగించలేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు కలిగించట్లేదు? ఈ పరాశ్రీ స్వామి వారు ఆ పిల్లల మనస్సుతో చూశారు, ఆ పిల్లల బాధను మనస్సుతో చూశారు. కాబట్టి ఆ ఒక అద్భుతమైన అమోఘమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రతిరూపమే 1/2 కోటి పెట్టి ఈ పిల్లలకు ఇంత అద్భుతమైన సౌకర్యం కలిగించారంటే నిజంగా ఈ చుట్టుపక్కల పిల్లల అదృష్టమనే చెప్పక తప్పదు. ఇక నా విషయం వస్తే, వారిని తలుచుకున్నప్పుడల్లా ఒకలాంటి వైబ్రేషన్ అవుతుంది. అది శాస్త్రం కావచ్చు, ఇతిహాసం కావచ్చు, పురాణం కావచ్చు, సాంకేతికం కావచ్చు. ఇంత అద్భుతమైన సమగ్రమైన సంపూర్ణమైన నాలెడ్జి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత అద్భుతమైన నాలెడ్జి గల ఈ వ్యక్తికి నేను ఒక చిన్న గురువుని కావడము నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అమోఘమైన వ్యక్తిత్వం, మనసు పెట్టి ఆలోచన చేసే తత్వం, ఎన్నో కుటుంబాలకు ఒక ఆశాదీపం. నేను ప్రజెంట్ మూసాపేటలో చేస్తున్నాను. అక్కడ ఒక క్రాఫ్ట్ టీచర్ ఉంటాడండి, ఎవరు, మధుసార్ అని. స్వామివారి దగ్గరకు రెగ్యులర్గా వస్తాడంట. ఓ 2-3 మంత్స్ పట్టించుకోలేదంట, వస్తున్నాడు పోతున్నాడు. సార్ మీ ఊరు పక్కల స్వామి ఉన్నాడు, వస్తున్నా అంటే, నేను ఇప్పటిదాకా పోలేదు, పోవాలి నేను కూడా అని అంటుంటే 2 నెలల తర్వాత ఆయన కలిశాడంట. కలిసి ఈ రోజు నుంచి నీ దరిద్రం మొత్తం పోయింది, నీకు వద్దంటే డబ్బు ఇంక పో అన్నాడంట. ఆ వాక్కు అంతే. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఉన్నా సార్ అని నిన్న చెప్తాడు అతను. కిషోర్ సార్ ఫోన్ చేసినాక చర్చ పెట్టాను. ఇంత అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మన సొంతం కావడం నిజంగా ఈ మారుమూల ప్రాంతాల ప్రజల అదృష్టం. అందుకే ఇంకా నేనేం మాటలు ఆడను, ఎందుకంటే ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను.
వారికి నేను తెలుగు అక్షరాలు నేర్పడం, నాది పుల్మామిడి పక్క ఊరే, తెలుగు అక్షరాలు నేర్పడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పుడిప్పుడే అనుకున్నాను ఆ లైను. ఓ వస్స నీవు దేవుడిచ్చిన దైవత్వం, హృదయం నిండా మానవత్వం, మార్గమంతా సమానత్వం, ముమ్మాటికి మీది అమరత్వం, మీ కీర్తి శాశ్వతం. అక్షరాల ఇది వాస్తవం, అక్షరాల ఇది వాస్తవం. ఇక నాకు మాటలు రావట్లేదు. ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల యాజమాన్యానికి, ముఖ్యంగా నా శిష్యుడు అనల్లా, నా అమ్మవారి భక్తుడు అనల్లా, ఒక స్వామి అనల్లా, ఆయనకు కూడా మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న, ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్లో చెట్లు అంటే మనకు వేదాలలో ఎటువంటి ప్లాంట్స్ ఉంటే మంచి కాస్మలాజికల్ ఎనర్జీ అండ్ మంచి థియరీ ఉంటుందో అనేది మేము చదువుకున్నాం. కాబట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా అటువంటి చెట్లు నాటాలని ఒక చిన్న సంకల్పం తీసుకున్నాము. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాము. అది చేసిన తర్వాత దాని యొక్క కార్యాచరణలో కూడా మీరు జస్ట్ యువర్ సపోర్ట్ అంతే మేడం. థ్యాంక్ యూ. యా ఓకే మేడం, ఓకే తప్పకుండా. మండల వైజ్గా ఓన్లీ ఒక మండలంలో ఎన్ని పాఠశాలలు అనే పాఠశాలలో ఎటువంటి చెట్లుంటే పిల్లలకు మంచి నాలెడ్జ్, దాని నుంచి వచ్చే మంచి ఆక్సిజన్, అవి మేము పీఠం తరపు నుంచి మేము చేస్తామని ఒక సంకల్పం తీసుకున్నాము. థ్యాంక్ యూ.